మీకు షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు? షార్ట్ డిస్కషన్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది, మీరు కూర్చోండి. ఉందయ్యా, దీని మీద షార్ట్ డిస్కషన్ ఉంది. అధ్యక్ష, షార్ట్ డిస్కషన్కి మీరు అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మాకు. దయచేసి అందరూ సభ నడుపుకోవాలి. మనం మీరు చెప్పినట్టు చేశారు. షార్ట్ డిస్కషన్ ఎలా చేశారు? షార్ట్ డిస్కషన్ లో మాట్లాడాలి తప్ప ఈ డిమాండ్ మీరు చేసిన డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము. అది మీరు చేసిన డిమాండ్ మీదే కదా షార్ట్ డిస్కషన్ పెట్టాము. సభ్యులు వినాలి. మీ డిమాండ్ మీద ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ ఒప్పుకుంది. మీరు డిమాండ్ క్లోజ్ చేయండి వేళకి. ప్రభుత్వం ఒప్పుకుందంటే మీ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి. మీరు దానికోసం ఇంకేముంది? ఏ విధంగా ఈ హౌస్ ని ఈ విధంగా వాళ్ళు చేయడం ధర్మం? అధ్యక్ష, మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకోవాలండి. ఒప్పుకున్నారు బిఎస్సిలో, ఒప్పుకున్న తర్వాత కూడా అల్లరి చేయడంలో ఆవశ్యకత ఏంటి? న్యాయం కాదు. మీరు డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి. మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీ చేతిలో ఉన్న మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు బిఎస్సిలో ఇప్పటి వరకు కూర్చుండి వాళ్ళు చర్చకి అలౌ చేయమని అడిగారు, డిజైన్ చేశారు. మళ్ళీ బిజినెస్ కమిటీ మీటింగ్ లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. మరి అంతగా నీకేం అధ్యక్ష? మరి అందరితో అమృతాలకు కార్యక్రమాలు కూడా ఉంటాయి అధ్యక్ష. మరి మాకు కూడా అవకాశం రావాలి కదా అధ్యక్ష. మిగిలినటువంటి బిజినెస్ కాదు. ఇది వేదిక కాదు కదా అధ్యక్ష. మీకు షార్ట్ డిస్కషన్ ఉంది, మీకు షార్ట్ డిస్కషన్ ఉంది. దయచేసి కూర్చోండి. షార్ట్ డిస్కషన్ ఉందని చెబుతున్నాను కదండి. రూలింగ్ ఇవ్వండి. ఎఫ్ఎం గారు స్టేట్మెంట్ ఇవ్వండి. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష. ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే
దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు. బిఎస్సిలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే వీ విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్లో పెట్టండి, వీ విల్ గివ్ ది స్టేట్మెంట్. అధ్యక్ష 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 ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తారని చెప్పారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మండే కావస్తే బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు. మండే స్టేట్మెంట్ మండే అధ్యక్ష. మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష. ఎలాగ డిబేట్కి మనం ఉన్నాం కదా, మండే పెట్టండి అధ్యక్ష. మాకైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎఫ్ఎం గారు మండేకి మాకు ఇవ్వండి, ఆపర్చునిటీ మండే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మండేకి ఇవ్వండి, మండేకి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కూర్చోండి. డిస్కషన్ కి అలౌ చేశాం కదా, షార్ట్ డిస్కషన్ అలౌ చేశాం. అప్పుడు మీ డిమాండ్ చెప్పండి, తప్పలేదు. మీ ఆలోచన చెప్పండి.